అందరికీ నమస్కారం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లో ముఖ్యమైన వార్తల్లోకి వెళ్ళే ముందు, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి, వ్యవసాయ రంగంలోకి సవాళ్ళు. ఇండియన్ జనరల్ స్టడీస్, ఇండియన్ జియోగ్రఫీలో భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. జనాభాలో సగం భాగానికి ఉపాధి కల్పిస్తూ దేశానికి ఆహార భద్రతను అందిస్తుంది. గ్రామీణాభివృద్ధికి చోదక శక్తిగా, ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రధాన వనరుగా కొనసాగుతుంది. భవిష్యత్తులోనూ జీడీపీలో వ్యవసాయ వాటా మరింత పెరుగుతుందని అంచనా. దేశంలోతో పాటు ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉన్న భారత వ్యవసాయ రంగం స్థితిగతులపై పోటీ పరీక్షార్థులకు స్థూల అవగాహన ఉండాలి. దేశవ్యాప్తంగా సాగు, తీరుతెన్నులు, పంట కాలాలు, ముఖ్య పంటలు, నీటి వనరులతో పాటు మౌలిక సవాళ్లను తప్పకుండా తెలుసుకోవాలి. దీంట్లో వ్యవసాయం. ఇక భారతదేశ వినియోగం, భూమి రకము, విస్తీర్ణము మిలియన్ హెక్టార్లలో. ఈ అడవులు వచ్చేసి 1991లో 67.99 ఉంటే 2023-24లో 72.02 ఉంది. నిష్ప్రయోజన భూములు ఇవంటే ఆల్మోస్ట్ పనికిరానివి, వాడకుండా ఉండనివి అంటే 19.66 ఎకరాలు 1991లో ఉంటే 16.58 23-24లో ఉన్నాయి. ఇక వ్యవసాయేతర పనులు కింద ఉన్న భూములు 21.22 ఉంటే దీంట్లో 2023-24 వచ్చేసరికి 28.54 ఉన్నాయి. దీంట్లో 4 సాగుకు ఉపయోగపడే భూములు, బంజరు భూములు 15.02 మిలియన్ హెక్టార్లలో ఉంటే 2023కు తగ్గినాయి 11.58 హెక్టార్లు. ఇక శాశ్వత పచ్చిక బయళ్ళు వచ్చేసి 11.80 ఉంటే తర్వాత 23-24లో 10.21 హెక్టార్లు. ఇక వృక్షజాతి పంటలు 3.70 మిలియన్ హెక్టార్లు ఉంటే ఇవి కూడా తగ్గినాయి 2.94 హెక్టార్లు. ఇక బీడు భూములు వచ్చేసి 13 ఉంటే వీటి బీడు భూమి తగ్గి దున్నుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతర బీడు భూములు 9.50 హెక్టార్లు. ఇక నికర సాగు 142.33. దీంట్లో 2023-24 వచ్చేసి 138.99 మిలియన్ హెక్టార్లు. ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ విస్తీర్ణంలో సాయం చేసే దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. మొదటి చైనా, తర్వాత అమెరికా, మూడవది బ్రెజిల్. ఈ మొదటి 3 స్థానాలు దేశంలో నికర సాగు 138.99 మిలియన్ హెక్టార్లు. మొత్తం వ్యవసాయ భూమి 140.157 మిలియన్ హెక్టార్లు. దేశ విస్తీర్ణంలో అడవులు 24% మేర ఉన్నాయి. అటవీ విస్తీర్ణం పరంగా మనది ప్రపంచంలో 9వ స్థానం. 1950 నాటికి జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 67.5% ఉండగా ప్రస్తుతం 2023-2024 IBEF లెక్కల సుమారు 18%. 1908లో దేశంలో బీహార్లోని పూసా వద్ద వ్యవసాయ కళాశాలల, పరిశోధనాశాలలు స్థాపించారు. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల ఖరీఫ్ కాలంలో అధికంగా 47.4 నుంచి 49%, రబీలో 44% నుంచి 45%, జైద్లో 5% నుంచి 7% వస్తున్నాయి. దేశంలో ప్రస్తుత నికర నీటి పారుదల వసతులు సాగు భూమి 47.5% ఉంటే వర్షాధార వ్యవసాయ భూమి 54.5% ఉంది. 14 ప్రధాన, 44 మధ్య తరహా, 55 చిన్న నదులు 83% నదీ ప్రవాహ ప్రాంతాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇక శాస్త్రవేత్తల విశేషాలు. శకుంతలాదేవి ఈమె ప్రముఖ గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. క్లిష్టమైన గణిత గణనలకు అతివేగంగా సమాధానాలు చెప్పడంలో శకుంతల దిట్ట. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణిత అవధానాలు నిర్వహించారు. కంప్యూటర్ కంటే ముందుగా అంకెలు గురించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. ఈమెకు చదువు లేకున్నా తనకున్న గణిత నైపుణ్యాలతో విద్యార్థులకు సంఖ్యా గణనలను సరళీకృతం చేయడానికి కృషి చేశారు. ఈమె 29లో బెంగళూరులో జన్మించారు. ఈమె రచనలు 1976లో ఆమె రచించిన మోర్ ఫజిల్స్ 2 ఫజిల్ అనే పుస్తకం విడుదలైంది. అదే ఏడాది పర్ఫెక్ట్ మర్డర్ అనే నవల రచించారు. ఇతర ముఖ్య నవలలో ఇతర వార్తలు. స్కాలర్షిప్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇది ఒకటి, తర్వాత గ్రాఫిక్ డిజైన్ సంస్థ టెక్ ప్రణి, సూపర్ హిడ్, తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ బేర్ హగ్స్, మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఒకటి సంస్థ కామ్ కేర్ ఎంటర్ప్రైజెస్, ఇంకోటి క్రియేటివ్ రైటింగ్ సంస్థ షాస్ గ్రూప్, తర్వాత బ్లాంగ్ ఎక్స్ప్రెసో మీడియా, తర్వాత ఆటోమేషన్ ఎక్స్పర్ట్ ఆంత్రప్రెన్యూర్ గ్రోత్ ల్యాబ్, నెక్స్ట్ వచ్చి బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ సంస్థ లేస్ ట్రక్. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆహ్వానిస్తుంది. భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 టెక్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తుంది. బీటెక్, ఎంఎస్సి విద్యార్హతలతో పాటు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. గెట్ స్కోర్, స్కిల్స్ టెస్ట్ ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. వచ్చేసి ముఖ్య అంశాలు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్. ఇది వయసు వచ్చేసి 16-11-2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఓబీసీలకు 200, ఎస్సీ ఎస్టీలకు 100.
దరఖాస్తు చివరి తేదీ 16/11/2025. THDCAL అసిస్టెంట్ మేనేజర్లు ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ హైడ్రో కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదిక 40 అసిస్టెంట్ మేనేజర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేస్తుంది. దీంట్లో అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్, సీనియర్ మెడికల్ ఆఫీసర్. దీంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళకు 600, ఎస్సీ వాళ్ళకు లేదు. ఇక దరఖాస్తు చివరి తేదీ 6/12 అంటే డిసెంబర్ 6, 2025 వరకు. ఇక నేషనల్ హాస్పిటల్ టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ ఇది కూడా ఎగ్జామ్ ఉంది. దీంట్లో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 30, 2025 వరకు. పరీక్ష వచ్చేసి డిసెంబర్ 14, 2025లో. ఇక సహకార బ్యాంకులు సేవలు అందిస్తారు. తెలంగాణ 6 ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ నియామకానికి రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. దిగుడి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ పోస్టులు భర్తీ చేస్తారు. ఎవరు చూసుకోండి. మొత్తం 225 పోస్టులు. దరఖాస్తు ఫీజు వచ్చేసి 500. SC/ST మాజీలకు, జనరల్ బీసీ వాళ్ళకు 1000 రూపాయలు. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 6 నవంబర్ 2025. ఈ స్కూల్లో భావి సైనికుల కోసం రక్షణ రంగంలో సేవలు అందించాలనే లక్ష్యం ఉన్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉత్తమ వేదికగా విద్యార్థుల నిలుస్తున్న సైనిక స్కూల్. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు. విద్యతో పాటు రక్షణ రంగంలో మీటి ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దేహదారుఢ్యం, వ్యక్తిగత క్రమశిక్షణ పై ప్రత్యేకత శ్రద్ధ వహిస్తాయి. వచ్చే విద్యా సంవత్సరంలో 6, 9 తరగతులలో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 ప్రకటన వెలువడింది. అర్హత 6వ తరగతి ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2026 నాటికి వయసు 10 నుంచి 12 నెలలలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2014, మార్చి నుంచి 31, 2016 మధ్య జన్మించిన వారు అర్హులు. ఇక 9లో చేరాలనుకునే వారు ప్రస్తుతం 8వ తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2020 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్య జన్మించిన వారు అర్హులు. దరఖాస్తులు నవంబర్ 9న స్వీకరిస్తారు. 9 వరకు. పరీక్ష ఫీజు వచ్చేసి SC/STలకు 700, మిగిలిన వారికి 850. పరీక్ష తేదీ జనవరి 18. ఇక కరెంట్ అఫైర్స్. భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్ కీపర్ మాన్యుయల్ ఫ్రెడరిక్ బెంగళూరులో కన్మూశారు. ఇక తూర్పు నౌకాదళ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా 2025 అక్టోబర్ 31 నియమితులయ్యారు. ఇక అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ల దినోత్సవం నవంబర్ 3 అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ల దినోత్సవంగా నిర్వహిస్తారు. బయోస్పియర్ రిజర్వులు యునెస్కో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 138 దేశాలలో 738 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి. వాటిలో 22 ట్రాన్స్బోర్డరీ సైట్లు, అంటే అవి అంతర్జాతీయ సరిహద్దులో విస్తరించి ఉన్నాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు వాటితో సంబంధం ఉంటుంది. చారిత్రక నేపథ్యం. ప్రజలకు పర్యావరణానికి మధ్య సంబంధాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో యునెస్కో 1971 నవంబర్ 3న మూన్ ఆన్ ది బయోస్పియర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. 2021 నవంబర్ 9 నుంచి 24 మధ్య పారిస్లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 41 సమావేశం జరిగింది. MAB ప్రోగ్రాం ప్రారంభమై 50 ఏళ్లైన సందర్భంగా ఏటా నవంబర్ 30న అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ దినోత్సవంగా జరుపుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఇక నోటిఫికేషన్లు వచ్చేసి